నీకు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎప్పుడు పోతుంది, నీ కెరీర్ ఎప్పుడు డౌన్ఫాల్ అవుతుంది? ఈరోజు మనం దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే చాలా వరకు ఈ సాఫ్ట్వేర్ ఎప్పుడు ఉద్యోగం పోతుంది అనేది నా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఎలా ఆలోచిస్తానో కూడా మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. జనరల్గా ఏంటి అంటే, చాలా వీడియోస్లో చాలాసార్లు చెప్పే ఉంటాను. నేను స్టార్ట్ చేసినప్పుడు అసలు ఫస్ట్ హైదరాబాద్కి నేను ఎందుకు వచ్చానంటే, హైదరాబాద్కి ఒక 10,000 ఉద్యోగం 15,000 ఉద్యోగం ఎవరు ఇస్తారా అని ఎత్తుక్కుంటూ, ఎవరో ఒకరు ఇస్తారు కదా 10,000 ఉద్యోగం వస్తే చాలు అని నేను మా ఊరు నుంచి హైదరాబాద్కి రావడం జరిగింది ఫస్ట్ టైం. ఏ రిలేటివ్స్ సపోర్ట్ చేయలేదు, ఎవరో కూడా సపోర్ట్ చేయలేదు. ఎవరు రిలేటివ్స్, ఫ్రెండ్స్, సీనియర్స్ ఎవరు సపోర్ట్ చేయలేదు. తర్వాత రకరకాల ఇబ్బందులు పడుతూ స్టెప్ బై స్టెప్ ముందుకు వస్తూ ఉంటే మా ఫ్రెండ్ ఏది నేర్చుకోవాలో సజెషన్ ఇచ్చాడు. అది నేను సీరియస్గా తీసుకొని అది నేర్చుకుంటూ మనం జాబ్ కెరియర్ స్టార్ట్ చేస్తూ ముందుకు వచ్చాను. సో ఇప్పుడు ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి ముందుకెళ్తా ఉన్నాం. సో ఇక్కడ ఎప్పుడైనా కానీ నేను ఎలా ఆలోచిస్తానంటే, రేపుతో ఇంకా మొత్తం బ్యాలెన్స్ జీరో అయిపోతుందన్నా కానీ నేను భయపడను. కొంత ఉంటుంది, కొంతవరకు భయం ఉంటుంది. ఎందుకంటే నేను నా ఫ్యామిలీనే కాదు, నా దగ్గర వర్క్ చేసే వాళ్ళ ఫ్యామిలీ అందరి గురించి, ఇప్పుడు నేను ఒకవేళ జీతాలు లేట్గా ఇచ్చిన వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఏంటంటే నేను ధైర్యంగా ఉండకపోతే డెఫినెట్లీ నా ఫ్యామిలీ ఒకటే కదా, నా దగ్గర వర్క్ చేసే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా డెఫినెట్లీ నా ఫ్యామిలీ. వాళ్ళందరినీ నేను టేక్ కేర్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళందరి గురించి నేను ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అందుకని ఏంటి అంటే, ఎట్లాంటి సిచ్యువేషన్స్ అయినా ఐ కీప్ వర్కింగ్. సింపుల్ థింగ్, సింపుల్ లాజిక్. ఎంత సిచ్యువేషన్ అయినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత బాగలేకపోయినా నేను చేయాల్సిన పని ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రతిరోజు నా వర్క్ ఏదైతే ఉందో నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను అసలు పెట్టి దాదాపు 4.5 years అవుతుంది దగ్గరగా ఇప్పటికీ. సో ఒక పర్సన్గా వచ్చి ఒక ఎస్టాబ్లిష్ చేసుకొని నేను ఇప్పటికీ నమ్మేది ఒకటే ఏంటి అంటే, రేపుతో నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోతుంది, లేదా ఈరోజు నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోయింది. బట్ నేను అస్సలు దాని గురించి అంటే టెన్షన్ పడను. ఓకే, ఎలా ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఏ విధంగా నేను ప్రోగ్రెస్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి, ఏ విధంగా నేను రెవెన్యూ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో ఈ విధంగా నేను ఆలోచిస్తూ ఉంటాను. సో ఇక్కడ ఏంటి అంటే, నీకు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎప్పుడు పోతుంది అంటే, ఎప్పుడు డౌన్ఫాల్ అవుతుంది? నా కెరీర్ అని ఎప్పుడు డౌన్ఫాల్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్ సెట్ అని స్ట్రాంగ్గా ఉండి నా మీద నమ్మకం ఉన్నంతకాలం నా కెరీర్ అనేది డౌన్ఫాల్ కాదు. ఎట్ ద సేమ్ టైం మీ మీద మీకు నమ్మకం ఉన్నంతకాలం మీ కెరీర్ కూడా డౌన్ఫాల్ కాదు. అండ్ నీకు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎప్పుడు పోతుంది జనరల్గా చూసుకుంటే, స్కిల్స్ అప్డేట్ అవ్వకపోయినా, లేకపోతే రెసిషన్ వల్ల, కంపెనీస్ ప్రాజెక్ట్ లేకపోవడం వల్ల, లేకపోతే పాలిటిక్స్ జరిగినప్పుడు, లేకపోతే ప్రొజెక్ట్ చేసుకోలేనప్పుడు, ప్రాజెక్ట్లో ఇప్పుడు మనం వర్క్ చేస్తూ ఉన్నావు, మనం ఇంత వర్క్ చేసామని కంపెనీకి నువ్వు ఇది నేను చేశాను అని ప్రొజెక్ట్ చేసుకోలేనప్పుడు కూడా నీ ఉద్యోగం పోయేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఎప్పుడో తెలుసా? ఎప్పుడైతే నీకు నమ్మకం కోల్పోతావో, నువ్వు నమ్మడం ఎప్పుడైతే మానేస్తావో, ఆ రోజు నీ కెరీర్ అనేది డౌన్ఫాల్ మొదలవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడూ కూడా రేపు ఉద్యోగం పోతుందా, ఎల్లుండి ఉద్యోగం పోతుందా, ఎప్పుడు కూడా కీప్ ఆన్ అప్డేట్. ఎప్పుడు కూడా వర్క్, ఎప్పుడు కూడా నువ్వు కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, ట్రెండ్స్ తెలుసుకోవాలి. నాకు 10 గంటలు నాకు ఆఫీస్లో ఉన్నా, నేను 10 గంటలు అయిపోయిన తర్వాత కలిసిపోతా ఉన్నా అంటే కుదరదు. ఖచ్చితంగా అప్డేట్ అవ్వాల్సిందే. ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది. నీ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎప్పుడు పోతుంది? ఎప్పుడైతే నువ్వు అప్డేట్ అవ్వో అప్పుడు పోతుంది. ఎప్పుడైతే నీ మీద నీకు నమ్మకం పోతుందో ఖచ్చితంగా కెరీర్ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. కీప్ ఆన్ వర్కింగ్. ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా వర్క్ చేయడం మాత్రం వదిలిపెట్టద్దు. కన్సిస్టెన్సీ ఈజ్ కీ టు సక్సెస్ అండి. నువ్వు గొప్పోడివి, మేధావి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు నువ్వు కన్సిస్టెంట్గా అదే విధంగా కష్టపడగలిగితే, ట్రస్ట్ మీ, నిన్ను ఆపేవాడు ఎవడు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలిగే మైండ్ సెట్ నీకు ఉందంటే నో వన్ క్యాన్ స్టాప్ యూ. ప్రతి ఒక్కరికి పట్టుదల ఉంటుంది. ఏదో చేసేయాలి, ఏదో వీడియో చూసే, ఏదో సినిమా చూసి, లేకపోతే ఇంకోటి ఏదో మోటివేషనల్ సినిమా చూసి విపరీతంగా అప్పటికప్పుడు ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి. కానీ కన్సిస్టెన్సీ ఈజ్ కీ టు సక్సెస్. కన్సిస్టెన్సీ, ప్రతిరోజు నువ్వు కష్టపడగలగాలి, ప్రతిరోజు నువ్వు ఇంత టైం అనేది ఇన్వెస్ట్ చేయగలగాలి. ఓకే, ఒక్కసారి ఆలోచించి చూడండి. ఎలాంటి సిచ్యువేషన్లో బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా కన్సిస్టెన్సీగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.